Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you all doing fine. ఎన్ని రోజులు అయిందో తెలియదు గైస్ వీడియో అప్లోడ్ చేయక, కానీ చేయాలనిపించినప్పుడే. సో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు, మా బొమ్మడి గాడు హర్ష మోడల్ బిజినెపల్లి కషాన్. సో ఇప్పుడు ఏంటంటే రేపు మమ్మీ బర్త్డే. సో మమ్మీకి తెలియకుండా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, అది కూడా తీసేసుకొని వెనక పెట్టుకున్న కార్లో. అది చూపిస్తా కొంచెం సేపు అయినాక మీకు, లేకపోతే రేపు డైరెక్ట్ ఇప్పుడు చూపిస్తా, రేపు మమ్మీకి చూపించేటప్పుడు కూడా చూపిస్తా. ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటంటే సర్ప్రైజ్ని దాచిపెట్టాలి. అది దాచిపెట్టడమే టాస్క్. ఉన్నట్లే మా బొమ్మడిది, మహేష్ బొమ్మడిది, మన ఇంట్లో పెడతా అనుకో ఎట్లయినా. కానీ క్రేజీ వచ్చింది గాయ్స్ గిఫ్ట్ అయితే. మమ్మీ అయితే పక్కా హ్యాపీ టీయర్స్ వస్తాయి మమ్మీకి, చూడండి 110%. ఏమైనా సైలెంట్గా ఉన్నావు? నువ్వు చెప్పురా. డూరి గారు చేసిరు. ఏమరా బెట్టే కాంప్లైంట్ బాయ్. సో ఎలా ఉంది చెప్పండి మీరే చూపించినాక. జర ట్రాఫిక్లో ఉన్నాము, హైదరాబాద్ ట్రాఫిక్ విత్ రెయిన్ ఎఫెక్ట్స్ అంటే ఫుల్ హెడేక్. కార్లో ఉన్న కానిపోయినది. అందరు అనుకుంటారు బైక్లో కూర్చున్నారు, అబ్బా ఏసీలో మంచిగా కూర్చుండ్రా బేయుడు, ట్రాఫిక్లో ఏం పంచట్లేదు అనుకుంటాం. కానీ అంటే ఒకప్పుడు నా ఫీలింగ్ అట్లనే ఉంటుండే కార్లో చూసినప్పుడు. ఇప్పుడు కార్లో నడుపుతున్నా కాబట్టి నా ఫీలింగ్ ఇట్లుంది. సో అది చూపిస్తా గాయస్. మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఇష్యూ ఉంది, మధ్యలో ఏదైనా ఆపి చూపిస్తా ఆగండి. ఓకే, డైరెక్ట్ చూపించేస్తున్నా. మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే పక్క. ఇప్పుడు ఒకసారి నెలకు ఒకసారైనా వీడియో వదులుతున్నా అనుకోండి. ఇంకా ఏం చేద్దాం గాయస్, వర్స్ట్ కంటెంట్ అయితే ఇవ్వాలని లేదు గాయస్ నాకు, అందుకే ఇస్తలేను నేను మీకు. గ్యాప్ ఇచ్చైనా మంచి కంటెంట్ ఇవ్వాలనేది నా ఎయిమ్. ఎందుకంటే ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ చేసేసిన అంటే ఎంటర్టైన్ అవుతారు, అది ఓకే. అని నా మనసుకి నచ్చిన వీడియోనే నేను అప్లోడ్ చేయాలని నేను అనుకుంటున్నా. సో ఇది కూడా ఒక బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మమ్మీ బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్. అది మమ్మీకి పెద్దగా అయి ఉండొచ్చు, కానీ అది ఇంకా నా తరఫు నుంచి చాలా చిన్నది. ఆగు బాయ్. ట్రాఫిక్ వాళ్ళు అంటే రేపు ట్రాఫిక్లో పబ్లిక్ అయితే ఎవరు ఫస్ట్ నేను పోతా అంటారు. చలో జర ట్రాఫిక్లో కానీ బయటికి వచ్చేసినాం అనుకోరాదు. ఉమా షార్ట్ బోరాన్ బ్లాస్ట్ రా బెటీ బులాక్. చలో గాయస్, డైరెక్ట్ నీకు ఇప్పుడు ఆ సర్ప్రైజ్ చూపిస్తాను. ఆ సర్ప్రైజ్ని ఎట్లా డాష్ పెడుతున్నా కూడా చూపిస్తాను, ఓకేనా? చలో టాటా. ఇప్పుడే గ్యాస్ బోనాలు అయిపోయినాయి, అందరం ఫోటోలు గిటోలు తిరిగేసి ఇక ఇలా చూస్తున్నాం. అందరం ఫోన్లలో బిజీ ఉన్నారు. అన్న స్లీప్లో బిజీ, ఫోన్ ఈడొక్కటి దొంగనాడు. వచ్చే అఖిల్ పైలాన్. ఏమన్నా సిద్ధు ఎవరన్నా గుద్దినావంటే ఎవరన్నా? అయ్యా అఖిల్. గైస్ టైం వచ్చేసి 4:44 అవుతుంది ఈవినింగ్. ప్లాన్స్ అన్నీ అనుకున్నట్టు అవ్వలేదు, సో అందుకే అని చెప్పేసి ఆయరా మమ్మీ వాళ్ళు ఇప్పుడు వస్తారు రెడీ అయ్యి. కొంచెం లేట్ అయింది, సో ఇంకా సర్ప్రైజ్ అది చూపించలేదు. ఇంకోటి మీకు కూడా చూపించలేదు, ఎందుకంటే నైట్ కొంచెం అని అనుకున్నట్టు అయితే మనం అంబానే అయి ఉంటాం. సో అందుకే అట్లానే ఇంకా అది పెట్టినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అది ఎప్పుడు చూపించాలో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడేమో మళ్ళీ బయటికి వెళ్తున్నాం పెద్ద అమ్మ దగ్గర షామీర్పేట. ఎప్పుడు వస్తామేమో తెలియదు. ఇంట్లో వచ్చేసిరు, సస్పెన్స్. బాయ్ గైస్. షామీర్పేట వచ్చేసినాం, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం తుర్కాపల్లికి.
ఇప్పుడు మా చెల్లి బోనం తీసుకున్నావా ముందుకు వెళ్ళిపోయింది. ఆడ నడుచుకుంటూ పోతుంది చూడండి. మనం కారు తీసుకొని పోతున్నాం. ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు మా వరుణ్ గాడు మా సాయి గాడు అని ఫ్రెండ్. వాళ్ళు బండి మీద కోళ్ళు పట్టుకొని వస్తారు, మనం డ్రైవర్లంగా పట్టుకొని పోవాలి. అని బండి ఆడ చూసుకోవడే ఉంటుంది పని. కొత్త బండి కదా షోకు. అయ్యప్పే ముస్లి అయ్యప్ప ముస్లి మంచి కార్లో చలో అట్లా పోతున్నారు, అందరు నడుచుకుంటూ వస్తారు, మనమే కార్లో పోతున్నాం. సిట్టపు సిన్నోడి ఈగలేనా కాదు. ఇలా గల్లీలు ఎట్లుంటాయి, కమ్యూనిటీ లాగా ఉంటుంది కదా చిన్నగా. సో అందుకే గల్లీలు అర్థంగా ఏమైనా డెడ్ ఎండ్ గల్లీలు ఉంటాయి. ఇది కూడా అది డెడ్ ఎండ్ గల్లీ, అటుపక్క కూడా డెడ్ ఎండ్ గల్లీ. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ఐ హ్యావ్ టు టేక్. ఎస్, వీడికి నుంచి కరెక్ట్ కమ్యూనిటీ గేట్ దగ్గర బయటికి పోతాం. ఇది ఒక కమ్యూనిటీస్ లాగా ఇట్లా అన్ని విల్లాలు ఉంటాయి ఇక్కడ. కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అయినది, అందుకే రోడ్లు ఇలా ఉన్నాయి. అయ్యమ్మో బాబోయ్. చాలా ప్లాన్ చేసిన తగ్గట్టు అయితే అవ్వలేదు, కానీ చలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో అందుకే అని చెప్పి పొద్దంతా ఎంజాయ్ చేసిన. ఇప్పుడు మమ్మీకి కొంచెం టైం ఇద్దామని, బర్త్డే అప్పుడు కూడా, బర్త్డే రోజు కూడా టైం ఇవ్వలే అని చెప్పి అలుగుతుంది. ఆల్రెడీ ముఖం చిన్నగా పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదా యాక్టివ్ అయింది, వాళ్ళ అక్కలను చూసింది కదా అట్లా. ఇక పొద్దున్న లేవని కొంచెం నెగిటివ్ సీన్స్ అయ్యా అట్లా అని. సో అట్లా డైలీ ఫ్యామిలీ లైఫ్లో ఉండేటివే గాయస్ అవన్నీ. అంతే, చిల్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. వినాలి ఈ చెవులు వినాలి, ఈ చెవు కొంచెం వదిలేసి వెళ్ళిపోవాలి. దట్స్ ఆల్. ఇంకా ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మమ్మీకి ఆఫ్టర్నూన్ వరకు చూపించేద్దాం అనుకున్నా గిఫ్ట్. సో అదే అప్సెట్లో ఉన్నా నేను. చూద్దాం కుదురుతుందో కుదరదో ఇవాళ, అదే కూడా తెలియట్లేదు. నాకు తెలిసి నేను 99% ట్రై చేస్తా ఇవాళ అయ్యేటట్టు. ఇక అవ్వలేదంటే అవ్వాల్సిందే, ఇక అది ఎట్లా అట్లా చేస్తా. సో అప్పటి వరకు బోనాల్ వైబ్స్ ఎంజాయ్ చేయండి గాయ్స్, ఓకేనా? కెమెరాని చూసి డైరెక్ట్ లెన్స్ని చూసి మాట్లాడలేను, డ్రైవ్ చేస్తున్నాను కదా నేను. సో అందుకే ఓకే బాయ్. బోనంతో పాటు ఇప్పుడు అన్ని నడుచుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు. సో అప్పటిదాకా గేట్ బయటకు వచ్చి నిల్చున్నా. ఇప్పుడు నాకు తెలిసి గేట్ బయట దాకా నడుచుకొని వచ్చి ఇంకా డైరెక్ట్ గుడి దాకా కార్లు వస్తారు. అది ఈడేమో ముఖం మార్చుకొని పెట్టుకున్నాం. ఏమైందిరా ముఖం మార్చుకొని పెట్టుకున్నాం? ముఖం మార్చుకొని పెట్టినావు అంటున్నా. తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది, నిద్ర పోలే. తలకాయ నొప్పి గాయ్స్. నైట్ షిఫ్ట్ 4 రోజులకి ఇట్లానే ఉంటుంది పంచాయతీ. 2 గంటలు పండుకోకపోయినా తలకాయ నొప్పి వస్తుంది, అంతేనా? 2 గంటలు పండుకోకపోయినా తలకాయ వస్తుంది అంటున్నా. అట్లేం లేదు, ఇవాళ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. వాడు పండాడు, టైం ఉన్నా అని పండాడు. సిరీస్లో కంప్లీట్ చేయాలి, అవి కంప్లీట్ చేయాలి అని ఉంటుంది. మూవీలు మంచిగా టైం దొరికినప్పుడు పండాడు, నిద్ర అన్నప్పుడు ఏమో ఇట్లా పెడతాడు ముఖం. నిద్ర వచ్చేటప్పుడు ఇట్లా పట్టుకోతారు, నిద్ర వచ్చినప్పుడేమో ఇంట్లో లేవడతారు, నడరా బయటికి పోయేది అని చెప్పి. అట్లా ఉంటుంది పంచాయతీ. సరే ఫోటో సెక్షన్ ఉంటుంది కదా, ఫోటోలు దిగుతున్నాను, యాక్టింగ్ చేసి వీడియోలు తీస్తున్నాను. అయ్యప్ప
Happy birthday to you, mommy. Happy birthday to you. నాకు ఇప్పుడే చెప్పారు 1 minute. కిడ్స్ అదంతా ఇది అక్క చెల్లెలు మీ అక్క చెల్లెలు ఇచ్చింది ఇప్పుడు వీడియో తీసుకుని స్టార్ట్ చేయి Good and clap. Day to you. Happy birthday to you. Happy birthday to you, mommy. Happy birthday to you. అందరికన్నా చిన్నదాని కదా మమ్మీ నేను లాడి చేస్తున్నారు అది తింటుంది ఫస్ట్ దానికి తినిపిస్తావా రేషన్ అనుకో పంజా తినిపి అప్పటి నుంచి డోరేంది పెట్టింది డోరేంది కోతులు వస్తున్నాయి కప్పలు వస్తున్నాయి కూడా వస్తున్నాయి ఏం చేయాలి అమ్మ నా బిడ్డ పెట్టమ్మా ఫస్ట్ నా చిన్న బిడ్డకి అమ్మ నా బిడ్డనే ఇట్లా సైడ్కి రండి తిడుతా అంతే వెళ్ళాల్సింది బేట బేట కేక్ అయిపోయింది ఇంకో కేక్ కావాలి తిని మొత్తం గాడి హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అనుకున్న ప్లాన్ అయితే సరిగ్గా అనుకున్నట్టు అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఇప్పుడు ఇంటికి వచ్చినాం నిన్న బోనాలకని వెళ్ళి. సో ఇప్పుడు నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకున్నట్టు అవ్వకపోతే ఏం చేయలేం. కానీ ఇప్పుడు పోతున్నా ఇంటికి. మమ్మీని ఇంట్లో దింపేసి కార్ పార్క్ చేయడానికి వచ్చి పోతున్నాం. ఇగో మా తమ్ముడు సాయి చరణ్ దీనికి కూడా తెలియదు, చూపిస్తలే నేను. ఇంట్లోనే పోయి చూపిస్తాను ఇంకా డైరెక్ట్. అసలు ఇగో హాలత్ బాగాలే. డైరెక్ట్ కార్ నడుపుకొని వచ్చి బస్సు మొత్తం మడావిడి ఉంది కాదు. బోనాలు వైప్స్ ఇంకా అయిపోలే, ఇంకా ఉన్నాయి. నిన్న బోనాలు అయిపోయినాయి. ఇవాళ గావు ఉంటుంది, పోతరాజు షో ఉంటుంది. ఇక అయిపోతాయి ఇంకా. సరే ఇంట్లోకి పోయి చూపిస్తా మీకు కూడా డైరెక్ట్ మమ్మీ రియాక్షన్తో పాటు మీకు కూడా చూపిస్తా. గిఫ్ట్ మమ్మీ మమ్మీ ఏడిపోతున్నాం. ఇట్రా సార్ తెలియదురా. వాష్రూమ్ బయటికి పో అటేమో కను ఇంతసేపు అనేరా నీకు గిఫ్ట్ నా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. హ్యాపీ బర్త్డే టు యు.
అది పెద్ద గిఫ్ట్ నాకు ఇది కావాలి ఎప్పుడు చేపిస్తున్నారా నీ మీద అలిగిన దీనికోసం ఎప్పుడు చేపిస్తున్నారా వస్తుంది ఎప్పుడో చేపించిన ఎవ్వరు తెలియదు. ఎంత చాలా అంటే బాగుంది చాలా రియలిస్టిక్ గా ఉంది ఇది ఎందుకు విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేనా నీ శ్వాసలోనా. నాకు తెలుసు నువ్వు ఏడుస్తావని. హ్యాపీ బర్త్డే. లేట్ అండి నీ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం, నీ వల్లే లేట్ అండి. బాగుంది సార్ నీకోసం రిస్క్ మరీ మరీ చెప్తున్నాను డీప్లీ. నీ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పి జనరేట్ అవ్వకపోయినా ట్రై చేసి నాకు భరత్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే మమ్మీ. భరత్ బ్రో చెప్పు. థ్యాంక్ యూ నా డాడీ నాకు ఇది ఇచ్చిండు ఇక కార్డు కూడా ఉంది డాడీ కూడా ఇంట్లో ఉన్నాడు అనుకున్నాను నేను. డాడీ చిన్నగా వచ్చింది డాడీ కూడా సర్ప్రైజ్. డాడీ కాదు guys. ఇవన్నీ ఎప్పటి నుంచో అనుకుంటుంది మమ్మీ, చేపించేసిన. బాగా చేసింది రాజా 2 days నాన్ స్టాప్ ప్రింట్ అయింది తెలుసా. అవునా ఆల్రెడీ ఒక పేరు అయితే మళ్ళీ చేసింది నేను. అసలు ఇంకా వాచింగ్ తెలుసా ఇది కానీ లిప్ కానీ బంగారు కొండ అది నువ్వే వేసుకున్నావు ఈ లేదు. నిజం పెట్ట లిప్ చేసి నాకు ఇప్పుడు కూడా లేట్ అయిపోతున్నాను నేను, అందుకే నువ్వు ఇంకేమి ఇస్తాయి. అరే ఏడవకు మమ్మీ ఏందమ్మా మీ అక్కలదే తప్పు. ఈ డిలేకి కాల్ చేయి, వీడియో కాల్ చేయాలి. చేస్తున్నా మీకు ఒకటి చూపిస్తా. అందరు ఒకటేసారి అందరూ చూడండి. ఒకటి దగ్గర రమ్మని చెప్పు ఫస్ట్. అందరూ ఒకటి దగ్గర రండి. అందరూ ఒక దగ్గర ఉన్నారా? ఏ అందరూ ఒకటే దగ్గర ఉండండి, వీడియో తీస్తున్నా నేను. అందరు చూపి ఈ ఒక్క ఫ్రేమ్ లో కనిపించండి. మజాక్లా చూపిస్తుంటే స్వర్ణమేని ఆచేది సరే ఓకే సరే ఇగోండి చూడండి. ఏడుస్తుంది మమ్మీ. అప్పటి నుంచి ఏడుస్తుంది. చూపి సర్నామీ చూపి సర్నామీ చూపి. అంతా మీ వాళ్ళనే. అసలు ఎంత బాగుంది. ఏడుస్తుంది మీరు ఏడుస్తారు. అత్తమ్మ కూడా ముఖం అందరు ఏడుస్తున్నారు మమ్మీ, ఫోన్లో ఉన్న వాళ్ళు కూడా. ఇది చేయడానికి 2 days పట్టిందంట. అదే మమ్మీ ఇక నీకన్నే ఉంటా మమ్మీ. ఏడవకు మమ్మీ ఏడవకు, వాళ్ళు ఏడుస్తున్నారు. కలు చూసుకో
చెప్పులు ఇవ్వు సార్, చెప్పులు ఇవ్వు. కళ్ళు మూసుకో, లోపట మా తీసుకురామా. చేతులు అంటే పెట్టే. మా ఏడవకు మా. ఏడవకు బాబాయ్. నైస్ నైస్ గిఫ్ట్. నచ్చిందా? హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు వెతకడానికి ఎక్కడ లేకుండా పోటీ ఇప్పుడు అన్ని ఎప్పుడు ఉండడు. లేవని చూస్తావు, లైట్ ఏందని చూస్తావు. గిఫ్ట్ నచ్చిందా?